సంచలన రేపిన మీర్పేట హత్య కేసులో సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. భార్య మాధవిని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. పంచాయతీ పెట్టి తన పరువు తీసిందంటూ భార్యపై గురుమూర్తి కోపం పెంచుకున్నాడు. ఆ క్రమంలో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేసి మర్డర్ చేశాడు. ఈ పాపంలో తల్లి, చెల్లి, తమ్ముడు సహకరించినట్లు తేలింది. దీంతో పోలీసులు వాళ్ళపై అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీర్పేటలో భార్యను హత్య చేసి ముక్కలుగా చేసి పడేసిన ఘటన సంచలనంగా మారింది. భార్యపై కోపంతో చంపిన గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పంచాయతీ పెట్టి పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకున్న గురుమూర్తి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. పక్కా ప్లాన్ తో పిల్లలను జనవరి 15వ తేదీన చెల్లెలి ఇంటి వద్ద వదిలిపెట్టి భార్యని ఇంటికి తీసుకొచ్చాడు. 16వ తేదీన పుట్టింటికి వెళ్తానన్న భార్యతో గురుమూర్తి గొడవ పడ్డాడు. తనని పుట్టింటికి ఎందుకు పంపడం లేదని మాధవి ప్రశ్నించగా ఇద్దరి మధ్య వివాదం పెరిగి ఆమె గొంతు నులిమి చంపేశాడు. జనవరి 18వ తేదీన తన కూతురు కనిపించడం లేదంటూ మాధవి తల్లి పోలీసులను ఆశ్రయించింది. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ ఆ ఫిర్యాదులో మాధవి తల్లి పేర్కొంది. దీంతో మిస్సింగ్ కేసు కింద మీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురుమూర్తి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అదే సమయంలో గురుమూర్తి కదలికలను వాళ్లు పరిశీలించారు. అయితే 15వ తేదీన ఇంట్లోకి వెళ్లింది మాధవి. ఆ మరునాడు అంటే 16వ తేదీన గురుమూర్తి బకెట్తో బయటకు వచ్చాడు. పిలిపించి విచారణ మొదలుపెట్టారు. ఇక 28వ తేదీన తానే మాధవిని హత్య చేశానని ఆమె తండ్రికి గురుమూర్తి సమాచారం అందించాడు. ఈ విషయాన్ని పోలీసులకు మాధవి తండ్రి వెంకటరమణ తెలియజేశాడు. దీంతో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య మాధవిని తానే హత్య చేశానని పోలీసులతో గురుమూర్తి చెప్పడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. అతడు ఇచ్చిన క్లూస్ ఆధారంగా పోలీసులు మీర్పేటలోని చెరువులో ఈతగాళ్లతో వారం రోజుల పాటు వెతికారు. మాంసం ముక్కలు పడేసిన బకెట్ దొరికింది. ఆ తర్వాత గురుమూర్తి ఇంటి దగ్గర నివసిస్తున్న ఇరుగు పొరుగు వాళ్ల సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. మాధవి హత్య జరిగిన రోజుతో పాటు ఆ మర్నాడు గురుమూర్తి ఇంటి నుంచి వాసన వచ్చిందంటూ పోలీసులకు చెప్పారు. గురుమూర్తి చెల్లెలు సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మతో పాటు తమ్ముడు కిరణ్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారనే అభియోగాలతో వాళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా చేసే అవకాశం ఉంది.